మీనరాశి వారికి 2026 సంవత్సరం నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. జనవరి మాసంలో మీ యొక్క రాశి ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏలినాటి శని ప్రభావం మీ పైన ఉంది కాబట్టి ఇంతకాలంగా ఎన్నో పనులు మీకు సాగలేదు. ఎంతో కష్టపడ్డారు, ఎంతో నష్టపోయారు, ఎంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి కూడా మందగించింది కొన్ని వేళ్లలో. కాబట్టి ఇప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన పడకండి. తప్పకుండా సర్వదా మిమ్మల్ని ఆ గురువు రక్షించేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. జూన్ 2వ మాసం నుంచి మీకు అద్భుతమైనటువంటి కాలం ఉంటుంది. కానీ జనవరి మాసంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మాత్రం తప్పకుండా చదవాలండి. అప్పుడే మీరు అనుకున్నటువంటి విజయాలు మీకు సంప్రాప్తమవుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు మీ యొక్క అర్హతను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయత్నించండి. ఇంట్లో వాతావరణం కూడా కొంచెం అశాంతిమయంగా ఉన్నప్పటికీ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి రీతిలో మాసం అంతా కూడా గడుస్తుంది. దంపతుల మధ్యన ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ప్రేమ అభిమానంగా ఉండేటువంటి పరిస్థితులు, పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి స్థితిగతులు, పిల్లలు కూడా వాళ్ళ చదువులు చదువుకుంటారు, మిమ్మల్ని విసిగించరు. ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉండేటువంటి సమయం ఇది. చలనచిత్ర రంగం బాగానే ఉంటుంది. కావలసినటువంటి వనరులు వాళ్లకు చేకూరుతాయి. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అద్భుతమైనటువంటి కాలంగా ఈ జనవరి మాసం మనం పరిగణించవచ్చు. కెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. ఇంపోర్ట్స్ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత అనేక రంగాలలో మీరు ఉత్తీర్ణులవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆనందంగా గడపాల్సి వస్తుంది. విందు వినోదాల్లో కానీ, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు కానీ దయచేసి మితంగా మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడి అహం ప్రదర్శించి అవమానాలు పాలు కావద్దండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా సైంటిస్టులకి చాలా బాగుంది. విదేశ అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి. ఇకపోతే మరో విషయం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం నిరాశ మిగులుతుంది. వాళ్ళకు కావలసినటువంటి అమ్మకాలు జరగవు, మరి ఏ రకమైనటువంటి లాభాలు చేకూరవు. వివాహం కానటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే మరో విషయం ఏమిటంటే, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం గాయాలు తగలకుండా చూసుకోండి. ఖచ్చితంగా భక్తిభావంతో మాత్రమే తీర్థయాత్రలకు వెళ్ళండి. భగవంతుని దర్శించి ఇంటికి తిరిగి రండి. ప్రతిరోజు కూడా లేవగానే వెంటనే మీరు ఆ విఘ్నేశ్వర స్వామిని స్తుతిస్తూ లేవండి. మీకు అనేక రకాలైనటువంటి విజయాలు చేకూరాలంటే ఈ పని మాత్రం చేయండి. ఇకపోతే ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే, ఖచ్చితంగా మీరు అన్ని విజయాలు పొందవచ్చు. ఒకవేళ ఏంటనంటే, ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, ఏదైనా పనిని ప్రారంభించినా ఒక శుభముహూర్తం చూసుకుని ప్రారంభించండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ పని చేయక తప్పదు. ఒక మంచి సమయం చూసుకొని ప్రయత్నించినట్టయితే కొంతలో కొంత మీకు శుభం అనేటువంటిది కలుగుతుంది. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. కానీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, అన్ని రంగాల వాళ్ళకి చెప్తున్నాను, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు నిరంతరం మీతోనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.